ఫ్రెండ్స్ ఇది ఎమర్జెన్సీ బల్బు. కరెంట్ పోయినప్పుడు కూడా మనకి 4 గంటల సేపు కరెంట్ని అయితే ఇస్తుంది. అలాగే బల్బు ప్రైస్ కూడా చాలా వరకు తగ్గింది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్ ఇది జిఎం ఎమర్జెన్సీ బల్బు 9 వాట్ బల్బ్ ఇది. సో ఇంతకుముందు ప్రతి కంపెనీ బల్బ్ కూడా మనకి ఎమర్జెన్సీ బల్బు 380 రూపీస్ అయితే ప్రైస్ ఉండేది. ఇప్పుడు మనకి ప్రైస్ అయితే తగ్గిందనమాట. జస్ట్ మనకి 330 రూపీస్కి అయితే ఇస్తున్నారు. మీకు బల్బ్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది మనకి 4 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది. సో ఇది 9 వాట్ బల్బ్. ఓకే, అలాగే మనకి ఇది 1 ఇయర్ వ్యారంటీ కూడా ఇస్తున్నారు. మీకు బల్బ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, చూడండి ఎమర్జెన్సీ బల్బ్ అయితే ఎలా ఉంటుంది. సో మనకి బల్బ్ తీసుకోగానే మనకి వారంటీ కూడా ఇస్తారనమాట, 1 ఇయర్ వ్యారంటీ. ఇది మనకి ఎమర్జెన్సీ బల్బ్ కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ చూడండి 2 టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఈ 2 టెర్మినల్స్ పైన మనం ఇలా వేలు పెట్టగానే మనకి లైటింగ్ అయితే పడుతుంది. ఈ బల్బ్ మనం టార్చ్ లైట్గా కూడా మనం ఎమర్జెన్సీ టైంలో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇందులో మనకి మాన్యువల్ కూడా ఇచ్చారు. ఓకే, చూడండి ప్రోడక్ట్ మొత్తం 1 ఇయర్ వ్యారంటీ. అలాగే 6 మంత్స్ వచ్చేసరికి బల్బ్ లోపల ఉండే బ్యాటరీకి అయితే 6 మంత్స్ వ్యారంటీ. ఇప్పుడు మనం ఈ బల్బ్ని హోల్డర్ లెగ్ పెట్టి బ్రైట్నెస్ ఎలా వస్తుందో అనేది కూడా మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం హోల్డర్ లెగ్ అయితే పెడదాం. స్విచ్ ఆన్ చేద్దాం. బ్రైట్నెస్ చూడండి, లైటింగ్ అయితే బాగుంది. ఇప్పుడు మనం సప్లైని ఆఫ్ చేద్దాం. మైన్ ఆఫ్ చేద్దాం. ఓకే, మైన్ అయితే ఆఫ్ చేసాము. ఇప్పుడు బ్యాటరీ పైన అయితే వర్క్ అవుతుంది. చూడండి కరెంట్ లేకున్నప్పుడు కూడా ఎమర్జెన్సీ బల్బ్ మనకి లైటింగ్ అయితే బాగా ఇస్తుంది. మనకి పవర్ ఉన్నప్పుడు ఇంకొంచెం వెలుతురు అయితే ఎక్కువగా ఇస్తుంది అనమాట. ఇప్పుడు పవర్ లేదు కాబట్టి మనకి కొద్ది వరకు లైటింగ్ అయితే తగ్గింది. సో ఇప్పుడు మనం మైన్ అయితే ఆన్ చేద్దాం. ఓకే, పవర్ అయితే వచ్చేసింది. ఇదంతా పవర్ పైన ఇప్పుడు వర్క్ అవుతుంది అనమాట. మనకి కరెంట్ పోయినప్పుడు ఇలాంటి బల్బులు చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ బల్బ్ గురించి మీరు ఏమనుకున్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.